ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు, ఆత్మీయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్న తరుణం. ఇవాళ ఎన్నికలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అన్న సంగతి బహుశా మన అందరికీ కూడా తెలిసే ఉంది. కానీ ఒక్కసారి మనం అంతా కూడా మన మనస్సాక్షిని కాస్త తట్టాలి. ఇవాళ ఎన్నికలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కారణం ఏంటంటే ఇవాళ ఎన్నికలు ఏదైనా జరుగుతూ ఉన్నాయి అని అంటే ప్రజలకు మంచి జరిగించే విషయం మీద ఒక సవాల్ విసిరి ముఖ్యమంత్రి తన ఎంపీల చేత రాజీనామా చేసి ఉండి రాజీనామా చేయించి ఆ తరుణంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అని చెప్పి అందరం కూడా ఆనందపడేవాళ్ళం. కానీ ఇవాళ ఎన్నికలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే కారణం కేసీఆర్ గారికి మోజుబడ్డాడు. కేసీఆర్ ఎన్నికలు పెట్టియాలని ఇదే జిల్లా నుంచి ఇద్దరు దళితులు తన పార్టీలోనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతా ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం మంత్రి పదవి ఇవ్వడట. తన పార్టీ నుంచి గెలిచిన ఎంపీని రాజీనామా చేయించి మరీ మంత్రి పదవి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎన్నికలు పెట్టించేదాని కోసం ఏమాత్రం కూడా ఆలోచన కూడా చేయలేదు. ఇవాళ ఏదేమైనా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలలు గడిచిన తర్వాత ఒక్కసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేసింది ఈ 18 నెలలు, ఈ 18 నెలల కిందట కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడు ఏం మాటలు చెప్పారు, నిజంగా కేసీఆర్ గారు ఇవాళ ఈ 18 నెలల తర్వాత ఎలా పనిచేశాడు అని చెప్పి ఒక్కసారి కేసీఆర్ గారికి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా కేసీఆర్ గారిని అడగండి, అయ్యా కేసీఆర్ గారు మీ హయాం వచ్చి 18 నెలలు అయింది. ఒక్క ఈ జిల్లాలోనే ఓరగల్లు జిల్లాలోనే 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకండి కేసీఆర్ గారు అని అడగండి. కేసీఆర్ గారు వచ్చినప్పుడు అడగండి, అయ్యా పత్తి పొలాల్లోకి ఎప్పుడైనా వెళ్ళారా, పత్తి పొలాల్లోకి ఒక్కసారి అడుగుపెట్టండి, రైతులు పడతా ఉన్న బాధను ఒక్కసారి వినండి అని చెప్పి చెప్పండి. ఇవాళ పత్తి పొలాల్లోకి వెళ్తే పత్తి పండించిన తర్వాత రైతుకు గోడౌన్లకి రైతు సీసీఐ దగ్గరికి తీసుకొని పోతే కొనే నాతుడు లేరు. ఆ కొరత ఈ కొరత పెట్టి 4,100 రూపాయలు మద్దతు ధర అని చెప్తారు, కొనేదేమో 3,500 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇవాళ రైతులు కనిపించడం లేదు. ఒక్కసారి కేసీఆర్ గారిని అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,700 రూపాయలు పలికిందయ్యా క్వింటాలు అని చెప్పి కేసీఆర్ గారిని అడగండి. ఎందుకయ్యా మీ హయాంలో పలకడం లేదు, ఎందుకయ్యా మీరు పట్టించుకోవడం లేదు, ఎందుకయ్యా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు పత్తి కొనుగోలు ఎందుకు చేయించడం లేదు అని చెప్పి గట్టిగా నిలదీయండి. ఇదే కేసీఆర్ గారిని అడగండి. ఎన్నికలప్పుడు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాడు అని చెప్పి అన్నాడు. దళితుల కథ దేవుడు ఎరుగు. కేసీఆర్ గారు 18 నెలల పరిపాలనలో ఎన్ని ఎకరాలు పేదలకు పంచాలయ్యా అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా నిలదీయండి. కారణం 18 నెలలు అయిపోయింది. కేసీఆర్ గారు ప్రజలకు పంచింది కేవలం 1,600 ఎకరాలు కూడా పంచే పరిస్థితిలో 18 నెలల పరిపాలన సాగుతా ఉంది. కేసీఆర్ గారికి చెప్పండి, అయ్యా ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20,60,000 ఎకరాలు పేదలకు పంపిణీ చేశాడు అన్నది కేసీఆర్ గారికి అర్థమయ్యేలా చెప్పండి. కేసీఆర్ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారిని అడగండి, అయ్యా కేసీఆర్ గారు
ఎప్పుడైనా పేదరికం అన్నది మీకు తెలుసా కేసీఆర్ గారు? పేదవాడు ఎందుకు పేదవాడు అప్పుల పాలవుతాడు అన్నది మీకు ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? పేదవాడు అప్పుల పాలు కావడానికి ప్రధానమైన కారణాలు రెండు ఉంటాయి. ఒకటి, ఆ పేదవాడికి ఏదైనా హఠాత్తుగా అనుకోకుండా ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా గుండెపోటు వస్తే, లేదా ఏదైనా క్యాన్సర్ వంటి రోగం ఏదైనా వస్తే, లేదా అంతకన్నా పెద్ద రోగం ఏదైనా వస్తే ఆ పేదవాడికి దిక్కుతోచని పరిస్థితి వస్తుంది. ఆ పేదవాడు ఆ కుటుంబ సభ్యుల్ని తన ఇంట్లో ఆ పెద్ద ఆయన్నో, ఆ ఇంట్లో పెద్దమ్మలో కాపాడుకునే దానికోసం ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹4 వడ్డీ, ₹5 వడ్డీ అయినా సరే పర్వాలేదని చెప్పి అప్పుల కోసం పరిగెత్తుకుంటూ పోయి లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి ఆ పేదవాడిని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించడానికి ఒక కారణం ఆ పేదవాడు అప్పుల పాలవుతాడు. అందుకే ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరూ చేయని విధంగా ప్రతి పేదవాడికి కూడా ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ దివంగత నేత 108 అనే నెంబర్కు ఫోన్ కొట్టే చాలు అంటూ 20 నిమిషాల్లో పేదవాడి ఇంటికి అంబులెన్స్ రావాలి. బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి. లక్షలు ఖరీదైన ఆపరేషన్ అయినా సరే ఆ పేదవాడికి ఉచితంగా చేసి చిరునవ్వుతో ఆ పేదవాడిని ఇంటికి పంపించాలి అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. 108 అనే నంబర్కు ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చేట్టుగా చేశాడు. కానీ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారికి వస్తే అడగండి, అయ్యా ఆ దివంగత నేత చనిపోయి 6 ఏళ్ళు అవుతా ఉంది. ఆ దివంగత నేత ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి బహుశా 8-9 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళకి 8-9 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాళకి కూడా ఒక్క కొత్త అంబులెన్స్ కూడా ఎందుకు కొనలేకపోయాం కేసీఆర్ గారు అని చెప్పి కేసీఆర్ గారిని ప్రశ్నించండి. అవే పాతపడ్డ అంబులెన్సు ఆ అంబులెన్సులకు టైర్లు మార్చాలన్నా కూడా ఇవాళ గచ్చంతులు లేని పరిస్థితుల్లో ఇవాళ అంబులెన్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ అంబులెన్స్ లో పనిచేస్తా ఉన్న సిబ్బంది జీతాలు పెంచండి అని అడిగితే పట్టించుకునే నాతులు లేడు. ఆశా వర్కర్లు 77 రోజులుగా స్ట్రైకులు చేస్తా ఉంటే మాకు జీతాలు పెంచండి అని చెప్పి కనీసం అడిగే నాతులు కూడా ఇవాళకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేకుండా పోయాడు. కేసీఆర్ గారిని అడగండి, అయ్యా మీ పనితీరు ఇంత దారుణంగా ఉందయ్యా అని. కేసీఆర్ గారిని మళ్ళీ అడగండి, అయ్యా పేదరికం అన్నది పేదవాడు ఎప్పుడైనా అపురూపాలు అయ్యే కార్యక్రమం ఎప్పుడైనా జరుగుతుంది అని అంటే రెండవ కారణం ఏమిటి అని అంటే ఆ కారణం ఆ పేదవాడు తన బిడ్డలు చదువు కోసం తన బిడ్డలు చదివిస్తే ఆ చదువుకున్న పిల్లాడు ఇంజనీర్ అయితే, ఆ చదువుకున్న పిల్లాడు డాక్టర్ అయితే, ఆ పేదవాడు పిల్లాడు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితే అప్పుడే ఆ పిల్లాడు చదివిన తర్వాత పేదవాడు ఉద్యోగం చేసిన తర్వాత ఇంటికి కాస్త కూస్తూ పంపిస్తే అప్పుడే పేదరికం పోతుంది అని ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకూడదు అని ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ కేసీఆర్ గారికి వస్తే అడగండి, అయ్యా 2014-15 సంవత్సరం అంటే ఈ సంవత్సరం కాదు గత సంవత్సరానికి సంబంధించి ఈ పిల్లలను ఇంజనీర్లు గాను, ఈ పిల్లలను డాక్టర్లు గాను, ఈ పిల్లలను కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివించడానికి కోసం అక్షరాల 2452 కోట్ల రూపాయలు అయితే ఈ సంవత్సరానికి అతను దేవుడెరుగు 2014-15 గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలే 1530 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టావు కేసీఆర్ గారు అని కేసీఆర్ గారు పెట్టుకున్నది. కారణం గత సంవత్సరం బకాయిలే 1530 కోట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం మొదలైపోయింది, మొదలై 5 నెలలు అయిపోయింది. పిల్లలు ఇవాళ కాలేజీలకు పోతా ఉన్నారు, కాలేజీలకు ఇవాళ పిల్లలు పోతా ఉన్నారు. గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఇంకా ఇంతవరకు డబ్బులు కట్టలేదు. కాలేజీల్లో 4వ సంవత్సరం పూర్తయి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి కాలేజీ యాజమాన్యం దగ్గరికి పోతే
కనీసం చదువు అయిపోయినాక సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితిలో కూడా కాలేజీ యాజమాన్యం లేవు. కారణం ప్రభుత్వం కట్టడం లేదు, మీరు కడితేనే డబ్బు మేము సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. కేసీఆర్ గారు వస్తే నిలదీయండి, ఇదాయా ప్రభుత్వం, ఇదాయా నడిపించాల్సిన పరిస్థితి అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా నిలదీయండి. ఇదే కేసీఆర్ గారి ఇక్కడికి వచ్చినప్పుడు గట్టిగా అడగండి, అయ్యా కేసీఆర్ గారు మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా, మార్కెట్లో ఎప్పుడైనా సామాన్లు మీరు ఎప్పుడైనా కొన్నారా అని అడగండి. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి కందిపప్పు ఎప్పుడైనా కొన్నారా కేసీఆర్ గారు అని చెప్పి కేసీఆర్ గారు అడగండి. కారణం ఇవాళ మార్కెట్ వెళ్ళి కందిపప్పు కొనాలంటే 230 రూపాయలు పెట్టే తప్పని కేజీ రావడం లేదు. గత సంవత్సరం ఇదే కందిపప్పు 90 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు ఈ సంవత్సరం 230 రూపాయలు పెట్టే తప్పని రాని పరిస్థితిలో ఇవాళ కందిపప్పు ఉంది. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళావా కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ గారు అడగండి. ఇవాళ కందిపప్పు 200 నుంచి 230, ఇవాళ మినప్పప్పు 170 నుంచి 200 రూపాయలు. ఇదే గత సంవత్సరం అయితే ఇదే మినప్పప్పు 85 రూపాయలు. ఇదే టొమాటో వేసుకుంటే ఇవాళ కేజీ టొమాటో 50 రూపాయలు. ఇదే టొమాటోలు గత సంవత్సరం లెక్కేస్తే 14 రూపాయలకు దొరికేది. ఇలా రేట్లన్నీ కూడా ఆకాశాన్ని అడ్డుతా ఉంటే ఎక్కడి నుంచి కొనాలి కేసీఆర్ గారు? ఇదేనా మీ రాష్ట్ర ప్రభుత్వం నడపాల్సిన తీరు అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా అడగండి. ఒకవైపుకేమో రైతులకు కనీస మద్దతు ధర లేదు, అది దొరకడం లేదు. ఒకవైపు రైతు పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు. మరోవైపున రైతు వరి అమ్ముకోవాలన్నా కూడా ఆ వరి మార్కెట్ రేట్ ఆ వరి కనీస మద్దతు ధర కన్నా కూడా కనీసం 200 రూపాయలు తక్కువకు అమ్ముకుంటా ఉన్నాడు. రైతులకు ఒకవైపు మద్దతు, ఒకవైపు మార్కెట్లో ధరలు చూస్తూ మాత్రం అద్దిరిపోతా ఉన్నాయి, షాక్ కొట్టే రేట్లు వస్తా ఉన్నాయి. ఎలా బతకాలి కేసీఆర్ గారని కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే కారణం ఇవాళ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి మనం ఓటు వేసినా ఓటు వేయకపోయినా కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోదు. కేసీఆర్ గారు గెలిచినా కేసీఆర్ గారికి ఏమి తేడా పడదు, ఓడిపోయినా కేసీఆర్ గారికి ఏమి తేడా పడదు. కానీ ఒక్కటైతే జరుగుతుంది, పొరపాటున కేసీఆర్ గెలిచారు అని అంటే తన పరిపాలన చాలా బాగుంది అని చెప్పి ఆ తర్వాత కేసీఆర్ గారు మనల్ని పట్టించుకునే కార్యక్రమం కూడా జరగదు అన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. కారణం ఏంటంటే ఇదే కేసీఆర్ గారు నిన్న హైదరాబాద్ లో రెండు గదుల ఇల్లు, 2 బెడ్రూమ్ హౌస్, 2 గదుల ఇల్లు అని చెప్పి అట్టహాసంగా పేపర్లలో ఇవాళంతా చూశాం. ప్రారంభోత్సవం చేశాడు అని. ఆ ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఎన్ని ఇల్లు ప్రారంభోత్సవం చేశారో తెలుసా? అక్షరాల కేవలం 394 ఇల్లులు ప్రారంభోత్సవం చేశాడు, అది కూడా హైదరాబాద్ లో. కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి, అయ్యా కేసీఆర్ గారు మీరు 18 నెలలు అయిపోయింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఇవాళకి ఇంతవరకు ఎన్ని కొత్త ఇల్లులు కట్టించావు కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. కారణం రాష్ట్రం మొత్తం మీద 18 నెలల్లో ఆయన కట్టించింది కేవలం 394 ఇల్లు. అదే కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇల్లు కట్టి ఆ దివంగత నేత కేశంతో పోటీ పడ్డాడు అని చెప్పండి. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 48 లక్షల ఇల్లు కట్టి చూపిస్తే మీరు 18 నెలలు కలిసిన తర్వాత కేవలం 394 ఇల్లు మాత్రమే కట్టి ఇదేదో గొప్పగా చేశారు అని చెప్పి పేపర్లో రాపించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఏదైనా ఉంటుందా అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. అందుకే ఎన్నికల్లో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారికి బుద్ధి రావాలి అని అంటే కేసీఆర్ గారు ఓడిపోతేనే బుద్ధి వస్తుంది. ఇక్కడ ఒక్కటి చెప్పాలి, ఇవాళ బరిలో కేసీఆర్ గారికి చేతగాని పరిపాలన ఒకటి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయకూడదు అంటే దానికి కారణం, కాంగ్రెస్ పార్టీ అన్నది ఇంతకన్నా అన్యాయమైన పార్టీ దేశంలో యాది ఉండదు. కారణం కాంగ్రెస్ పార్టీకి
అవసరం ఉన్నప్పుడు అదే నాయకుడికి దండ వేస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత అదే నాయకుడిని మీద బట్ట వేయడానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వెనకాలన్నది మర్చిపోకూడదు. ఇదే కాంగ్రెస్ పార్టీ కోసం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం అదే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని బతికించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ అదే దివంగత నేత ఆ తర్వాత చనిపోయిన తర్వాత అదే దివంగత నేత చెడ్డవాడైపోయాడు. కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జైలు పట్టించడానికి కూడా వెనకలేదు కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా అటువంటి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఇంతటి దారుణంగా వాళ్ళు చేసినప్పుడు ఇక ప్రజలు ఒక లెక్కన మీకెందుకు ఓటేయాలి అని చెప్పి గట్టిగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించండి. ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి బీజేపీకి ఓటేయండి అని అడిగితే తెలుగుదేశం పార్టీ వారికి చెప్పండి, అయ్యా పక్కనే మీ ప్రభుత్వం జరుగుతూ ఉంది, మీరు పరిపాలన చేస్తా ఉన్న తీరు గత 18 సంవత్సరాలుగా మేము రోజు చూస్తూనే ఉన్నాం, మీరు మా కేసీఆర్ గారి కన్నా ఇంకా దారుణమైన అబద్ధాలు చెప్పారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పునాది అంతా కూడా వెళ్ళిపోతూ మోసం అబద్ధం అన్న మూడే భాగాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తా ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చి ఓటు అడిగే అధికారం మీకు లేనే లేదు అని చెప్పి. ఇక బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఓట్లేయండి అడిగితే గట్టిగా బీజేపీ వాళ్ళకి చెప్పండి, అయ్యా బీజేపీ వాళ్ళు 18 నెలలైన మీరు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని 18 నెలలు అవుతా ఉంది. మీరు ఈ 18 నెలల్లో మీరు ఎన్నికలప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలప్పుడు మీరు ఏదైనా ఇచ్చిన హామీలు, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు 2 రాష్ట్రాలలో కనీసం ఏ హామీ నిలబెట్టారో మీకు ఓటేయడానికి అని చెప్పి గట్టిగా బీజేపీ పార్టీని గట్టిగా నిలదీయండి. అందుకే ఈ లే పార్టీకి ఓటేసినా కూడా నిజాయితీ ఉండదు, న్యాయం ఉండదు. ఒకే ఒకటి చెప్తా ఉన్నా, నిజంగా నిజాయితీ ఉన్న పార్టీ, ఓట్లు అడిగే అధికారం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గట్టిగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిని తగిలాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి మనిషికి మంచి చేశాడు, ప్రతి ఇంటికి మంచి చేశాడు, ప్రతి జిల్లాకి మంచి చేశాడు, ప్రతి తాలూకాకు మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నా. నా కుడి పక్కన సూర్యప్రకాశ్ అన్న ఉన్నాడు, నా కుడి పక్కన మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మీ అందరి దీవెనల కోసం, మీ అందరి ఆశీస్సుల కోసం సూర్యప్రకాశ్ అన్నకు మీ దగ్గరకు వచ్చాడు. మీరందరూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు సూర్యప్రకాశ్ అన్న కేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా సవినయంగా పేరున ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక చిన్నది కూడా అడగాలి మిమ్మల్ని అందరినీ కూడా. మన పార్టీ మొట్టమొదటి ఎన్నికల్లో నిలబడతా ఉంది కాబట్టి బహుశా చాలా మందికి మన పార్టీ గుర్తు ఏమిటో తెలియకపోయిండొచ్చు. కాబట్టి ఎవరు కూడా దయచేసి మరోలా భావించకుండా మన పార్టీ గుర్తు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక్కసారి చేతులు పైకెత్తే నాకు అర్థమవుతుంది ఎంతమందికి మన పార్టీ గుర్తు గురించి తెలుసు అన్న సంగతి. చాలా మందికి మన పార్టీ గుర్తు తెలుసు అన్న సంగతి తెలిసి చాలా ఆనందంగా ఉంది. కానీ అక్కడ ఇక్కడ ఎవరికైనా కూడా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయవుంచి ఒక్కసారి నేను గుర్తులు చూపిస్తా, దయచేసి గుర్తులు చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ గుర్తుగా